రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 1 గంటకు క్లోజ్ అయింది. ఫస్ట్ ఫేజ్ తో పోలిస్తే సెకండ్ ఫేజ్ లో భారీగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రంలోపు విజేతలను ప్రకటించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడే మొదలైంది. స్ట్రాంగ్ రూమ్ లో నుంచి బ్యాలెట్ బాక్సులను బయటికి తీసుకొచ్చి ఇప్పుడే వాటిని కౌంట్ చేస్తా ఉన్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ అయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే మొదటి రౌండ్కు సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో అది దాదాపుగా 4 గంటలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగా కౌంట్ చేయాల్సి ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కొన్ని మేజర్ పంచాయతీల్లో ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీల దగ్గర దాదాపుగా 4 నుంచి 5,000, 6,000 ఇలా భారీగా సంఖ్య నమోదైన కారణంగా కొన్ని చోట్ల పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది. అలాంటి క్రమంలో ఇప్పుడు దానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు మొదటగా లెక్కించిన తర్వాతనే మెయిన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ మొదటి రౌండ్ వచ్చేసరికి ఖచ్చితంగా 4 గంటలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే చూసుకుంటే ఏజెంట్లను, దాంతో పాటుగా వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్లను, సర్పంచ్లను అందరినీ లోపలికి ఎలో చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఎలో చేసి వాళ్ళ పక్కన ఎవరు లేకుండా ఉండటం కోసం వాళ్ళకు ఏదైతే ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాసులు, వాళ్ళకి సంబంధించిన కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ కార్డులను తీసుకొని లోపలికి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ ముందే ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత వాళ్లకు వచ్చిన ఓట్లకు సంబంధించిన వివరాలు మొత్తం తెలియజేసిన తర్వాతనే గెలిచిన అభ్యర్థి ఎవరు, ఓడిన అభ్యర్థి ఎవరు అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా ఏదైతే వార్డు మెంబర్లు పోటీ చేశారో ఆ వార్డు మెంబర్లకు సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. లాస్ట్ లో సర్పంచ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ అన్ని పార్టీలు కూడా ఈసారి చాలా క్రియాశీలకంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరు పార్టీల మధ్యన ఎక్కువగా ఇక్కడ పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే చూస్తే ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6 మండలాల్లో ప్రస్తుతం 183 పంచాయతీలకు మొత్తంగా చూస్తే 1686 వార్డు మెంబర్లకు ఈ రోజు ఎన్నిక జరిగింది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు అక్కడ ఉన్న 155 గ్రామ పంచాయతీలు మొత్తంగా 1386 వార్డు మెంబర్లకు ఈ రోజు ఎన్నిక జరిగింది. అయితే ఎవరు గెలుస్తారా అనేది ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగితే కానీ తెలిసే అవకాశాలు ఉంది. ఇప్పటికే అనేక మంది తమ ఎనాలిసిస్ ఏ విధంగా ఉందంటే అక్కడ జరిగిన ఏదైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్ ని బట్టి తమకు ఎక్కడి నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయనే దాని గురించి ఇప్పటికే ఆరా తీస్తా ఉన్నారు. అనేక మందికి అయితే ఇప్పటికే తాము గెలుస్తామా ఓడతామా అనేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ కొంతమంది బ్యాలెట్ లో ఏముంది అనేది వాళ్ళ భవితవ్యం తేలనుంది. కాబట్టి ఆ బ్యాలెట్ కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు వాళ్ళు వేచి చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కొంతమందికి అయితే ఎక్కడ టైట్ ఉంది, ఎక్కడ తమకు అనుకూలంగా ఉందనే దాని గురించి ఇప్పటికే వాళ్ళు ఒక ఎనాలిసిస్ తీసుకున్నారు. వాళ్ళకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాయి. ఏదైనా కానీ మొదటి విడతలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా సత్తా చాటడం జరిగింది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ కొంతమంది వార్డు మెంబర్లను, కొన్ని చోట్ల సర్పంచ్లను కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం లాంటి కొన్ని ప్రదేశాల్లో చూస్తే అసలు ఆల్రెడీ ఇది ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కిల్లాగా పేరుగాంచింది. కాబట్టి ఇప్పటికే జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నారు. అయితే ముగ్గురు కూడా మంత్రులు కావడం, ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి ఎన్నిక కావడం, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో చాలా కీలక పొజిషన్లలో ఉండటం కారణంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనా కానీ అన్ని పార్టీలు కూడా ఈసారి చాలా రసవత్తర రాజకీయం అనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. 4 గంటల తర్వాత మొదటి రౌండ్ వచ్చిన తర్వాత వార్డుల దగ్గర నుంచి మొదలుకుంటే గ్రామ సర్పంచుల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఏ విధంగా తాము గెలుపొందబోతున్నాం అనే అంచనాకైతే ఇప్పటికే రావడం జరిగింది. దీనికి సంబంధించిన సంబరాలు జరుపుకోవడం కోసం కూడా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా మేజర్ పంచాయతీల మీద ఈసారి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. మేజర్ పంచాయతీలపైన ప్రతిపక్షాలు కూడా ఈసారి ఫోకస్ చేశాయి. ఎందుకంటే అక్కడ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది చాలా కీలకంగా కానున్న నేపథ్యంలో ఈసారి మేజర్ పంచాయతీలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. డబ్బుల ప్రభావం కూడా విపరీతంగా కనపడింది. అనేక మంది బహుమతులు, మద్యం, దాంతో పాటుగా అనేక రకాల బహుమతులు, చీరలు, లేకుంటే పళ్ళ్యాలు, ఇలాంటి అనేక రకాల బహుమతులను ఓటర్లకు ఇచ్చి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ప్రధానంగా ఇంకా బ్యాలెట్ కౌంటింగ్ అనేది కొనసాగుతా ఉంది. అది అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిన తర్వాత మొదటి విడతకు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రవంతి.